Praise the Lord. Praise the Lord. Praise the Lord. Okay. Hallelujah. Hallelujah. నా జీవిత సాక్ష్యాన్ని తో కలిపి దేవుని వాక్యాన్ని చెప్పమన్నారు. కాబట్టి వాక్యాన్ని మీతో పంచుకుంటాను. నా పేరు సైమన్ పాల్. మాది వైజాగ్ ప్రాంతం. నేను పుట్టుకతో అంగవైకల్యంతో పుట్టాను. ఎలాంటి అంగవైకల్యం అంటే కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, నోరు పనిచేయదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అయితే నా పేరు సైమన్ పాల్. మాది వైజాగ్ ప్రాంతం. నాకు 2 కాళ్ళు, 2 చేతులు, నోరు ఏమీ పనిచేసేది కాదు. అందరూ అన్నారంటే ఈ అబ్బాయి ఇలా పుట్టాడు, ఎందుకు పుట్టాడో తెలీదు, మీరేదో పాపం చేసి ఉంటారు, అందుకనే ఈ అబ్బాయి ఇలా పుట్టాడు, కాబట్టి ఈ అబ్బాయిని చంపేయండి అన్నారంట. ఏమన్నారు? చంపేయండి అన్నారు. ఎందుకంటే ఈ అబ్బాయికి మాటలు రావు, నల్లలేదు, తెల్లలేదు, ఏమీ చేయలేదు. కాబట్టి ఈ అబ్బాయి పుట్టడమే వేస్ట్. కాబట్టి ఈ అబ్బాయిని చంపేయమన్నారు. ఏ తల్లి తన బిడ్డను చంపుకోరు. అలాంటి టైంలో మరి మా అమ్మగారు ఒకటే మాట చెప్పారంట, దేవుని అబ్బాయిని ఎందుకు ఇచ్చాడో నాకు తెలీదు, బ్రతికినంతకాలం ఇలాగే పెంచుతారు, ఒకవేళ చచ్చిపోతే పడేస్తారు, నా చేతిలో అలా చంపను. అందరూ అన్నారంటే నీకేం పిచ్చామెట్లా, మీరు చూస్తే పేద కుటుంబం, ఈ అబ్బాయి చూస్తే మాట లేదు, నడక లేదు అని అందరూ ఎక్కిరించేవారంట, కేరీ చేసేవారంట. అయితే ఒకరోజు ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చాడంట. వచ్చి అన్నాడంట, అమ్మా ఈ అబ్బాయిని దేవుడు వాడుకుంటాడు అన్నాడంట. అయితే మా అమ్మగారు అన్నారంట, ఇది ఈ అబ్బాయినా, ఇలాంటి అబ్బాయిని దేవుడు వాడుకుంటాడా? నోరు పని చేయదు, కాలు పని చేయదు, చేతులు పని చేయదు. ఆయన ఒకటే మాట చెప్పానంట, అమ్మా ఈ అబ్బాయికి కోసం 40 రోజులు నువ్వు ప్రార్థన చేయమ్మా, ఈ కుమారుడు బాగుపడతానంటే ఆమె ప్రార్థన చేయడం మొదలెట్టింది. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు కాంచి ప్రార్థన చేయడం మొదలెట్టింది. మొదటి రోజైంది ఏ అద్భుతం జరగలేదు, రెండో రోజైంది ఏ అద్భుతం జరగలేదు, మూడో రోజైంది ఏ అద్భుతం జరగలేదు, నాలుగో రోజైంది ఏ అద్భుతం జరగలేదు.
10th పబ్లిక్ అయింది, ఇంటర్మీడియట్ పబ్లిక్ అయింది, డిగ్రీ పబ్లిక్ అయింది, ఎంబీఏ పబ్లిక్ అయింది. ఇప్పుడు ఎంఫిల్ చేయడానికి దేవుడు పబ్లిక్. చాలా మంది అన్నారు, ఎందుకు ఈ అబ్బాయికి Praise the Lord. Praise the Lord. అందరూ ఈ అబ్బాయికి చదువు చెప్పలేమని, కానీ దేవుడు అన్నాడు ఈ అబ్బాయి చదవగలదు అని. మీరు అందరూ మహా అయితే 10th చదువుతారు, ఇంటర్ చదువుతారు, డిగ్రీ చదువుతారు, కానీ దేవుడు పనికి రాని నన్ను ఎంఫిల్ చదవడానికి దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఇప్పటికీ చదువుతున్నాను, నేను ఒక పక్క చదువుతున్నాను. నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు నాకు జాబ్ వచ్చింది. నేను జాబ్ చేశాను బెంగళూరులో. 2 years జాబ్ చేయడానికి దేవుడు పంపించాడు. నా శాలరీ ఎంత? 1,50,000. ఎంత? మీరు ఎంతమంది 1,50,000 సంపాదించుకోవాలని చేసేస్తుంది, కానీ దేవుడు నాకు పంపించాడు. పనికిరాని వ్యక్తిని పనికొచ్చే పాత్రగా చేయగలిగిన దేవుడు నా దేవుడు. నేను చదువుతున్నాను, జాబ్ చేస్తున్న టైంలో దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సేవకు పిలిస్తే ప్రభా ఏదైనా చేస్తాను, కానీ ఏం చేయను, సేవ చేయను. మా ఇంట్లో అందరూ సేవకులే. మా ఇంట్లో బిషప్లు, డాక్టర్లు, రెవరెండ్లు, మా ఇంట్లో కొద్దువే లేదు. కాబట్టి ఏదైనా చేస్తాను ప్రభా, పరిస్థితి చేస్తాను. అవసరమైతే ఇంట్లో బాత్రూమ్లు అయినా కొని ఉంటాను, కానీ నేను మాత్రం ఏం చేయను, సేవ చేయను. మా అమ్మ మాత్రం ఒరే దేవుణ్ణి నువ్వు బ్రతికించింది దేనికి అంటే సేవ చేయడానికి, సేవ చేయరా అనేది మా అమ్మ. నేను అనేవాడిని సేవ లేదు, సేవ లేదు, సేవ మనకు చూడటం ఉండనేవాడు. నేను అద్భుతం, దేవుడు నాతో మాట్లాడాడు, తన సేవకు పిలిచాడు. నేను సేవకు రానంటే దేవుడు నన్ను తీసుకెళ్ళి తిన్నంగా ఆరోగ్యం ఉంచాడు. కాదు అప్పుడు కానీ మనం సేవకి. కాబట్టి నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను, దేవుడు నేను సేవకు పిలిస్తే మర్యాదగా వచ్చాయి, లేదా ఆయన కానీ తప్పించుకున్నాడా అది వెరైటీగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు నన్ను సేవకు పిలిచాడు, నేను సేవకు వచ్చాను. నేను సేవకు వచ్చినప్పుడు చాలామంది ఈయనే మాకేం చెప్తాడు, ఈయనే మాట్లాడతాను. అద్భుతం ఏంటంటే అందరూ వైజాగ్లోనే తిరుగుతున్నారు, నేను మాత్రం ఇండియా మొత్తం తిరగడానికి దేవుడు. నేను ఒక మాట చెప్తాను, ఎవరైనా నిన్ను ఎక్కిరించారా, ఎతకాలని చేశారా, కేరీ చేశారా, వాళ్ళని చూసి వాళ్ళు అంటున్న మాటలు చూసి కృంగిపోవద్దు. శ్రమ కలిగిన దినమున కృంగిన కదా చేతకాని వారి అయిపోతుంది. నీకంటూ ఒక రోజు ఉంది, ఈరోజు ఎందుకో తెలియదు. దేవుడు ఒక మాట చెప్పమంటున్నాడు. ఇక చాలా మంది ఉన్నారు, నా జీవితం ఎందుకులే, నా బ్రతుకు ఎందుకులే, నేను ఇంతే, నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే అనుకుంటున్నావేమో. కానీ నేను చెప్తాను, నీకంటూ ఒక రోజు ఉంది. పనికి రాని సైమన్ పాల్ని దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడు. ఈరోజు సైమన్ పాల్ది, రేపు నీది.
నమ్మితే ఆమె చెప్పు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి అసాధ్యమైనది కాకి ద్వారానే దేవుడు ఏరియాని పోషించగలిగినప్పుడు, కర్రతోనే సముద్రాన్ని పాయలుగా తీర్చినప్పుడు, ఏమీ లేని నీ జీవితాన్ని శిథిలమైన పాడైపోయిన ప్రతికూలతలు అనుకూలించిన నీ జీవితాన్ని ఉన్నతంగా మార్చగలిగిన దేవుడు నేను ప్రకటించిన యేసు. ఎందుకో తెలుసా, నా జీవితం వ్యర్థమంది లోకం, నువ్వు వేస్తూ, నువ్వు పనికిరావు, నువ్వు చచ్చిపోవంది లోకం. లోకం మాటలంటే నేను ఎప్పుడో మర్చిపోవలసినోడిని. లోకం మాటలంటే ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోవలసినోడిని. కానీ దేవుని మాటను మా అమ్మ పట్టుకుంది, ఆ మాటను నాకు పంచింది కాబట్టి ఆ మాటలు నన్ను నిలబెట్టాయి. ఈ రాత్రి ఒకే ఒక్క మాట చెప్తున్నాను, నీ జీవితంలో మనుషుల మాటలు పట్టించుకోవద్దు, మనుషుల మాటలు పక్కన పెట్టు. దేవుని మాటలు నమ్మగలిగితే, దేవుని మాట మీద విశ్వసించగలిగితే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న నా యేసు. కొట్టే మంచి కొట్టు, ఆయన ఏదైనా చేయగలడు. ఈ క్యాన్ డూ ఎనీథింగ్. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. శిథిలమైపోయిన నా జీవితాన్ని నిలబెట్టిన దేవుడు నీ జీవితాన్ని నిలబెట్టు. యాత్రిస్తావా నీ జీవితాన్ని? వాక్యంలోకి వెళ్దాం. ఒక్క మాట కళ్ళు మూసుకోండి, ఒక్క మాట కళ్ళు మూసుకోండి, ఒక్క మాట చెప్పండి, యేసయ్యా నాతో మాట్లాడు. రాత్రి నాతో మాట్లాడు ప్రభా. నీ జీవితం శిథిలమైపోయిందేమో, నీ జీవితం పాడైపోయిందేమో. దేవుడు నీ జీవితాన్ని కట్టాలి, దేవుడిని లేవనెత్తాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ప్రయోజకురాలుగా నిలబెట్టాలనుకుంటున్నాడు. శిథిలమై ఉండగా నన్ను నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే.
ప్రేమ కలిగిన తండ్రి, ఈ రాత్రి నీ పక్షంగా నీ మాటలు అందించడానికి నేను మరియు నా మాతో మాట్లాడే మీరే మాట్లాడేవాడిగా గ్రహింపజేయవాడిగా నీ శైలిలో నీ స్థాయిలో నీ కార్యాలు చేయమని యేసు నామము తండ్రి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతా. మహాదేవుడు మన రక్షకుడైన చాలు ఎవరంటే యేసుక్రీస్తు ఎవరు? ఏమంటే ఇంకో మాట చదువుతాం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. దేవుని కుమారుడు వచ్చి మనకు వివేచన అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడను ఒకటి ఆయన ఎవరు అంటే మహాదేవుడు. రెండు ఎవరు అంటే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు అంటే నిజము కాని దేవుళ్ళు ఉన్నారు అనే కదా. అంత తల పైకెత్తి నా వైపు చూస్తూ దేవుడు మాట్లాడాను. నిజమైన దేవుడు ఉన్నాడు అంటే నిజము కాని దేవుళ్ళు కూడా ఇతకే దేవుడు ఉన్నాడా అంటే కొంతమంది అంటారు దేవుడు ఉన్నాడా, ఉంటే చూపించు అంటారు. కొంతమంది మేధావులు ఏమంటారు అంటే దేవుడు ఉంటే చూపించయ్యా అంటారు. నేను ఒక మాట అడుగుతాను, నువ్వు పిలిచే కాదు ఉందంటావా లేదంటావా? ఒకడు అన్నాడు గాన్నా ఏది చూపించి అన్నాడు. ఒక మాట కాదు లేదు అని నువ్వు నమ్ముతున్నావు కదా. చెవులు ముక్కు నోరు 2 నిమిషాలు మూసుకొని ఏమవుతాయి? సత్యం అనుకుంటావు. గాలి కనబడదు కానీ గాలి ఉంది అని నమ్ముతున్నావు. అలాగే గాలి ఉంది అనేది ఎంత వాస్తవమో గాలిని తయారు చేసిన దేవుడు ఉన్నాడు అనేది కూడా అంతే వాస్తవం. కొన్ని చూసి నమ్మాలి, కొన్ని గ్రహించి నమ్మాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్నీ చూసి నమ్మలేం. వాసన తెలుస్తుందా? చూడగలుగుతామా? రుచి చూడగలుగుతామా? రుచి, వాసన, రంగు చూడలేం కానీ అనుభవించి తెలుసుకుంటాం. దేవుడు కూడా అంతే. దేవుడిని ఎవరు చూడలేదు. కారణం దేవుడు చూస్తే చచ్చిపోతాం. దేవుడిని చూసి ఉండిన నలుడు భూమి మీద ఒక్కడూ లేడు అని బైబిల్ చెప్తుంది. దేవుణ్ణి చూడలేము కానీ దేవుని అనుభవించగలం. స్తోత్రం చెప్పండి. ఏ మతంలో లేని ఒక అనుభూతి కేవలం క్రైస్తవ్యంలో ఉంది. అదేంటో తెలుసా? దేవుని అందరూ ఆరాధిస్తారు కానీ మనం దేవుని అనుభవిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. ఆరాధన ఎందుకు చేస్తున్నామంటే అసలు ఆరాధన అనే పదానికి అర్థం ఏంటంటే దేవుని సన్నిధించడం లేక దేవుని కలుసుకోవడం. యు హ్యావ్ టు మీట్ ఫర్ ద లార్డ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్షిప్. దేవుని చేరుకుంటే ఆరాధన. అందుకే సమయశ్రీతో ప్రభు అంటాడు యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో, దేవుడి ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. ఆత్మతోనూ సత్యం. అంటే దేవుడు ఎవరు అంటే ఆత్మ ఉన్నాడు. దేవుడు కనబడ్డు కానీ కనబడని దేవుణ్ణి మనం అనుభవించగలం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇందుకే దేవుడు నిజమైన దేవుడు అని ఎందుకు రాయవలసి వచ్చింది? ఈరోజు నా ప్రశ్న అదే. నిజమైన దేవుడు అనే మాట బైబిల్లో ఎందుకు చెప్పబడింది అంటే నిజము కాని దేవుడు ఉన్నారు కాబట్టి నిజమైన దేవుడు ఉన్నాడు అని రాయవలసి వచ్చింది. ఇంతకీ నిజమైన దేవుడు ఉన్నాడు అని చెప్తున్నామే, అసలు దేవుడు అంటే ఏంటి? దేవుడు ఎలా ఉంటాడు? దేవునికి ఒక రూపం ఉందా? ఈరోజు మన భారతదేశంలో ఏం చెప్తుందంటే భారతదేశం నమ్మే ఒక సిద్ధాంతం ప్యాంథిజం అంటారు. ఈ ప్యాంథిజం అనేది ఏంటి అంటే దేవుణ్ణి ప్రతి వస్తువులో చూడొచ్చు, మనిషిలో చూడొచ్చు, చెట్టులో చూడొచ్చు, పదార్థంలో చూడొచ్చు, ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి చూడొచ్చు అని నమ్మే సిద్ధాంతం ఎక్కడుందంటే మన భారతదేశంలో ఉంది. దాన్ని ప్యాంథిజం అంటారు. నిజానికి అది వాస్తవమైన అంటే వాస్తవం కాదు. ఎందుకు కాదు అంటే ఈ వస్తువుని ఒక మనిషి కనిపెట్టాడు కదా, ఈ వస్తువులో నుండి మనిషిని చూడగలమా? హలో, చూడలేం. కారణం మనిషి వేరు, వస్తువు వేరు. ఈ సృష్టి కూడా అంతే. సృష్టి అనేది దేవుని నోటి మాట చేత కలుగు చేయబడిందే తప్ప సృష్టి దేవుడు కాదు. సృష్టిలో ఉన్నవన్నీ దేవుడు కలుగు చేసే పదార్థాలు. భూమి దేవుడు మానవుని వాడుకోవడానికి తయారు చేశాడు. సూర్యరశ్మి ఇవ్వడానికి దేవుడు తయారు చేశాడు. చంద్రుడు వెన్నెలనివ్వడానికి తయారు చేశాడు. మానవుడి కోసం దేవుడు సృష్టిని తయారు చేశాడు కానీ సృష్టి దేవుడు కాదు. సృష్టిలో దేవుడు అంతర్లీనం అవ్వలేదు. కారణం తయారు చేసి నాయన, నిర్మించి నాయన, నాలుగు పోసి నాయన, నీరు పోసి నాయన, స్థాపించి నాయన, అన్నీ చేసిన వాడు దాంట్లో ఎలా మిళితం అవ్వగలడు? ఒక వస్తువును తయారు ఫోన్ కనిపెట్టినాడు, ఫోన్లో మిళితం అవ్వగలదా? వాటిని కనిపెట్టినాడు, వాటిలో మిళితం అవ్వలేడు. కారణం వస్తువే మానవుడే అనేది ఎంత వాస్తవమో ప్రకృతి దేవుడే. దేవునికి ప్రకృతి దేవుని చేత రూపింపబడిన వస్తువే కానీ రూపింపబడిన వస్తువు దేవుడు కానీ. ఇంతకీ దేవుడు ఎవరు? ఆత్మ.
ఎక్కడ ఉంటాడు ఆయన? చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో సమీపింపరాని తేజస్సు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. దేవుడు ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సులో. అంటే అక్కడికి ఎవరు వెళ్ళలేడు, వెళ్తే చచ్చిపోతాడు. ఒక మాట చెప్పండి, ఉదయాన్నే లేచి తల మీద ఉన్న వేడిము గల సూర్యుడిని మనం చూడగలమా? హలో, వింటున్నారా? ఏం చెప్పండి? సూర్యుడిని చూడాలి. నెత్తి మీద ఉన్న సూర్యుడిని చూడలేకపోతే ఆ సూర్యుడిని తయారు చేసిన దేవుడు కొన్ని కోట్ల కాంతి కలిగిన దేవుడిని మనిషి ఎలా చూడగలండి? చూడలేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు. ఆ తేజస్సులో ఉన్న దేవుడిని ఎవరు చూడలేం, చూసి బతకలేం. బ్రతికి బట్ట ఇంతకీ ఆ దేవుడు ఎప్పుడు తింటున్నాడంటే ఆదిలో భూమి ఆకాశం పునాదులు వేయకముందున్నాడు. ఎప్పుడు దాకా ఉంటాడంటే చిప్పల వరకు ఉంటాడు. అంటే ఆది ఆయనే, అంతము ఆయనే. ఆ దేవుడికి అంతము లేదు, ఆది లేదు. మరణం లేనివాడు దేవుడు. పరిమితి లేనివాడు దేవుడు. దేవునికంటూ ఏం లేదు, పరిమితి లేదు. దేవునికంటూ ఏం లేదు, సరిహద్దు లేవు. దేవుడు ఎక్కడైనా ఉండగలడు, ఏదైనా. ఆయన ఒక ప్రాంతానికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక వర్గానికి చెందినవాడు కాదు. ఒక అలా చెందిన వాడైతే వాడు దేవుడే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కారణం ఏంటంటే దేవుడు అనేవాడు అన్నిటినీ ఏలినవాడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు, అన్నిటినీ పరిపాలించగలిగిన వాడు దేవుడు. ఇంతకీ ఆ దేవుడు ఎవరు? అదే ఒక్క మాట చెప్పింది ముగించారు. ఇంతకీ ఆయన ఎవరు? ఎలా ఉంటాడు? దేవుడు గురించి వర్ణించాలంటే ఈ రాత్రంతా చెప్పుకోవచ్చు. చాలా విషయాలు ఉన్నాయి. మీకు ఒప్పుకుంటే, మీరు కూర్చుంటే తెల్లదాకా చెప్పగలను అలసిపోకుండా. అంతున్న దేవుని గురించి తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు దేవుడు అంటే చాలా మందికి దుర్గన అయిపోయాడు. దేవుడు అంటే ఆట వస్తువు అయిపోయాడు. కాబట్టి చాలా మందికి ఏం తెలియదు, దేవుడు తెలియదు, దేవుని యొక్క విలువ. కాబట్టి దేవుడు సమీపింపరాని తేజస్సులో ఆయన ఉంటాడంటే, ఆయన ఉన్నవాడు ఏం చేశాడో తెలుసా? ఆ దేవుడు మానవుని కలుగు చేశాడు. ఎవరిని కలుగు చేశాడు? ఎందుకు కలుగు చేశాడు? ఎందుకు దేవుడు మానవుని కలుగు చేశాడంటే దేవునికి సహవాసం కావాలి, ఫెలోషిప్ కావాలి, సంబంధం కావాలి. దేవుడు
ఆరాధింపబడాలి, గీతింపబడాలి, స్తుతింపబడాలి, పూజింపబడాలి. కాబట్టి దేవుడు మానవుని కలుగు ఎలా కలుగు చేశాడు అంటే తన రూపంలో తన స్వరూపంలో కలుగు చేశాడు. ఇంతకీ ఇదెందుకు చెప్తున్నాం అంటే ఇక్కడే ఉంది అసలు సత్యం. దేవుడు మానవుని ఎందుకు కలుగు చేశాడంటే ఒకే ఒక కారణం. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. క్రీస్తు యేసు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4. ఎట్లనగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించి